ఈ వీడియోలో ఉన్న కల్పిత పాత్ర మీకు తెలుసని నా పందెం 10,000. హాయ్, నేను మీ కమలాపాకు చంద నేనెవరో మీ అందరికీ తెలుసు కదా. కమ్యూనిస్ట్ కాదు, నేషనలిస్ట్ కాదు, నక్సలైట్ కాదు, బిందు కాదు, గురవిడ కాదు, అంబేద్కర్ కాదు, లెఫ్ట్ లాబీ. నా పేరులోనే మొక్క ఉంది, కానీ ఆ మొక్కని మాత్రం నా పేరులో ఉంచుకుంటాను, కానీ ఆ పేరుని మాత్రం నమ్మను. చీటింగ్ కర్తా హై తూ. ఆ పేరులో ఆ మొక్కని మొక్కే వాళ్ళని అసలు నమ్మను, అసలు బతకను. వాళ్ళకి అగెన్స్ట్కి వెళ్తా. నా పేరుకే నేను న్యాయం చేయలేకపోతున్నాను, ఇంకా మీకేం చేస్తాను. చీటింగ్ 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 కర్తా హై తూ. నా ఛానల్లో 900 పైన వీడియోలు అప్లోడ్ చేసిన, అంటే 900 మందిని నేను ప్రశ్నించిన అని అనుకుంటున్నారా? కాదు, టార్గెట్ చేసిన. ఎవరిని? అదే మొక్కని, నా పేరులో ఉన్న మొక్కని మొక్కే వాళ్ళని. తప్పు. నేను దళితుల కోసం స్టాండ్ తీసుకుంటాను, కానీ అందరు దళితుల కోసం తీసుకో, హిందూ దళితుల కోసం తీసుకో, ఎందుకంటే వాళ్ళు హిందువులు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎందరో మంది దళితులకి బోర్డు పెట్టుకొని ఒక దళితావిడ పవన్ కళ్యాణ్ మాత్రమే నాకు సహాయం చేయగలడు, నన్ను కాపాడండి అని అడిగింది. దళితులకి పవన్ కళ్యాణ్ సహాయం చేసినప్పుడు, నరేంద్ర మోడీ దళితులని హద్దుకున్నప్పుడు, రామ్ నామి దళిత్ సమాజ్ని రామ్ మందిర్కి పిలిచి మరీ కౌగిలించుకొని మాట్లాడినప్పుడు, వావ్ ఎంత మంచి నరేంద్ర మోడీ గారు దళితులకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు అని నేను మెచ్చుకోలేదు. కానీ కన్వర్టెడ్ గాళ్ళ కోసం మాత్రం నేను బాగా మాట్లాడు, అదే నా టాలెంట్. చిన్న లాజిక్ రా, కన్వర్ట్ అయితే క్యాస్ట్ ఉంటుందా? అసలు కన్వర్ట్ అయ్యేదే ఇక్కడ క్యాస్ట్ ఉందని. అక్కడికి వెళ్ళాక కూడా నువ్వు క్యాస్ట్ ఫాలో అయితే ఇంకా కన్వర్ట్ అవ్వడం దేనికి రా? ఎందుకు? అంబేద్కర్ గారు చెప్పారు, పాశ్చాత్య మతాల్లోని ఎప్పుడూ ప్రేమించకు, ఎందుకంటే అవి దేశంకి ఎప్పుడూ లాయల్ ఉండవు అని. అంబేద్కర్ గారిని కూడా మనం చక్కగా ఫాలో కాము కదరా. ఎవరికి మీరు పువ్వులు పెడతారు? మళ్ళీ నేను వీడియో చేస్తా, స్కూల్లో గుడ్డు పోయింది గరికపాటి గారిని ప్రశ్నిస్తా, వేసుకుంటా, అలా ఎలా మాట్లాడతారంట. కానీ కట్ చేస్తే అదే టైంలో ఇండియాలో 4 ఇన్సిడెంట్, మన తెలంగాణలోనే 4 ఇన్సిడెంట్స్ జరుగుతాయి. నిర్మల్ నుంచి నిజామాబాద్ వెళ్ళే బస్సులో ఒక ఫ్యామిలీ మీద 12 నుంచి 15 మంది ముస్లిం యువకులు దాడి చేస్తారు. దాని గురించి నేను మాట్లాడను. అదే వారంలో హైదరాబాద్లో దురంధర్ 2 మూవీ ఒక ఫ్యామిలీ చూస్తుంది. వెనకాల ఒక ముస్లిం ఫ్యామిలీ కూర్చుంటది, వాళ్ళు కాళ్ళు వేస్తూ హరాజ్ చేస్తారు. ఒక 20 మంది ఆ ఫ్యామిలీ పైకి వెళ్ళి తిడతారు, ప్రశ్నిస్తే కొట్టడానికి వెళ్తారు, హరాజ్ చేస్తారు. అప్పుడు ఆ ఫ్యామిలీ పెద్ద వీడియో చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాడు. దానిపైన నేను స్టాండ్ తీసుకో. ఆకి వీడు ఆంధ్రప్రదేశ్లో రామ మందిరంకి వెళ్ళిన ఒక పొలిటిషియన్ పైన మేకులతో దాడి చేస్తారు. మెడలో రాముడి విగ్రహంలో ఉన్న మెడలో మాలను తీసేస్తారు. అప్పుడు కూడా నేను మాట్లాడను, ఎందుకంటే నాకు అనవసరం అవి. నేను నాకు నచ్చినవే మాట్లాడతా. అంతెందుకు, నిన్ననే 2 దళితుల అమ్మాయిని ఒక 3-4 మెంబర్స్ ముస్లిం అబ్బాయిలు సంథింగ్ హరాజ్ చేసినట్టున్నారు. ఇప్పుడే చూసిన న్యూస్ అది, వెయిట్ నేను చూస్తా. షేక్ కలీం అబ్బాస్ ఖాన్ కిడ్నాప్ చేసి డ్రగ్స్తో మానవంగం చేశారు, బలాత్కారం చేశారు. అండ్ వాళ్ళు దళిత్ కమ్యూనిటీ నుంచి బిలాంగ్ చేస్తారు, మైనర్స్ కూడా 2. ఇది నిర్మల్లోనే జరిగింది, మళ్ళీ తెలంగాణలో. దీని గురించి నేను మాట్లాడనయ్యా, నా సిగ్గు నా లజ్జ. నేను మాట్లాడనయ్యా. అదే తిరుపతి లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ స్టాండ్ తీసుకున్నప్పుడు నేను వచ్చి మాట్లాడతాను, ప్రశ్నిస్తాను. చీకట్లో చేసిన పాపం కూడా వెలుగులోకి వస్తుంది. ఒక ఫేక్ అలిగేషన్ కూడా వేస్తాను. అదేంటంటే నెక్స్ట్ వీడియోలో ప్లే చేస్తా. అది వేయాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలు నేను చేయగలుగుతా. ఒక్క వారంలో 4-5 అటాక్స్, బ్రేపులు, మగర్లు తెలంగాణలో జరిగితే నాకు అవి కనబడవు. గుడ్డు కనిపిస్తుంది. గుడ్డు ఎందుకు? చదువుకునేటోడికి గుడ్డు ఎందుకు? ఇంటికెళ్ళి నుంచి గుడ్డు ఇంట్లో గుడ్డు తిని వెళ్ళి చదువుకోవచ్చు కదా. అంటే మాత్రం 10 మినిట్స్ పైన వీడియో చేస్తాను నేను, వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తా. అది నా సంస్కారం. అయినా పెహల్గాం అటాక్ అప్పుడు అటాక్ చేస్తేనే నేను పాకిస్తాన్ని ఏమనలేదు, వేసుకోలేదు, ముస్లిమ్స్ని గట్టిగా వేసుకోలేదు. ఇండియానే ఇండైరెక్ట్ గా సెక్యూరిటీ ల్యాబ్స్ అని ప్రశ్నించినరా. నేను అంత గ్రేట్. నేను అది సెక్యూరిటీ ల్యాబ్స్ కావచ్చు, బట్ 100 సంవత్సరాల తర్వాత సెక్యూరిటీ ల్యాబ్ అయితే నేను ప్రశ్నిస్తా. అయినా పోయిన ప్రభుత్వంలో ఎన్నో జరిగాయి, వాటిని దీనికి నేను కంపేర్ చేయను. బట్ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మాత్రం ప్రశ్నిస్తా. అంతెందుకురా, కోవా బండ్ మీద వీడియో చేస్తారా, నేను ప్రశ్నించినారా, నేను ట్రోల్ చేసినట్టు ప్రశ్నించినారా నేను. అండ్ వాడెవడో ఉంటారా
దీపక్ మొహమ్మద్ సంథింగ్ వాడు వచ్చి స్టాండ్ తీసుకున్నాడు ముస్లిమ్స్ కోసం, వాడి మీద నేను వీడియో చేసినారా? అదిరా నా సంస్కారం. కానీ నేను తరుణ్ పైన అటాక్ అయితే మాత్రం వాడిని అన్యాయంగా, ఒక చిన్న పాప చేసిన ఒక చిన్న బుడగ తప్పుకి అన్యాయంగా వాడిని బలి చేసుకుంటే నేను వీడియో చేయనురా? నేను చేయలేదరా? కనీసం స్టోరీ కూడా పెట్టలేదరా? నేను పెట్టనురా? నేను పెట్టినా కూడా చేసినా కూడా వీళ్ళ తప్పు ఈ కమ్యూనిటీలో ఇట్లా ఉంటారు అని మాత్రం మాట్లాడనురా. అంటే అంత స్ట్రాంగ్గా నేను మాట్లాడనురా వీళ్ళ మీద మాట్లాడినట్టు వాళ్ళ మీద. ఎందుకంటే నేను లెఫ్ట్ లాబీ. చీకట్లో చేసిన పాపం కూడా వెలుగులోకి వస్తుంది. నాకు ఇట్లా మాట్లాడితేనే వస్తాయి వ్యూస్, డబ్బులు అనుకున్నారు మళ్ళీ. చావు దెబ్బ కొట్టాడ్రా. చావు దెబ్బే. మోడీ ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో, నేను సనాతని అని చెప్పుకునే ప్రతి ఓడి ఫోటోని thumbnail వేసి ఆడుకుంటా, ప్రశ్నిస్తా, ఎగరేస్తా. కానీ రాహుల్ గాంధీ ఫోటో ఒక్కసారి కూడా వేయనురా. సైడ్ బాబుని తీసి సాఫ్ట్ గా మాట్లాడితే శోభన్ బాబు అనుకున్నావా? ఆయనేరా మెయిన్ విల్లన్. వాళ్ళు 50 ఏళ్లలో ఏం చేశారో, ఏం తప్పులు చేశారో నేను మాట్లాడనురా. బట్ మోడీవి మాట్లాడతా, ఎందుకంటే వాళ్ళే రూలింగ్లు ఉన్నారు, వాళ్ళు అడగొట్టాల్సిందే నా పని. దానికే నాకు డబ్బులు ఇస్తున్నారు, సారీ వ్యూస్ ఇస్తున్నారు. అంతెందుకో రండేశనాగాడు ఏం చేశాడురా? రండేశనాగాడు ఏం చేశాడు మీకు తెలుసు కదా. సీతమ్మ, ద్రౌపదీదేవి, హైందవుల గురించి బత్తాయిలు అంటూ చాలా దారుణంగా మాట్లాడాడు భగవంతులని. బట్ నేను ఏం చేశారా? నవ్వుకుంటూ మనకి హైప్ ఇచ్చా. బట్ తోపన్న అస్సలు బెదరట్లేదు అని సపోర్ట్ చేశా. అది నా సంస్కారం. నా సిగ్గు, నా లజ్జ. మళ్ళీ న్యూట్రలిజం అంట, నేను న్యూట్రల్గా ఉన్నా అంట. కట్ చేస్తే ఏమైందిరా? ఆడే మూసుకొని మింగేసిడ్డు. చీకట్లో చేసిన పాపం కూడా వెలుగులోకి వస్తుంది. రాష్ట్రంలో రూలింగ్లో ఉన్న కూటమి ప్రభుత్వం అంటూ, సెంట్రల్లో రూలింగ్ ఉన్న గోధి మీడియా అంటూ, మోదీ గారిని కంట్రీ పిఎంని పట్టుకొని గోధి అంటూ ప్రశ్నిస్తా, టార్గెట్ చేస్తా. అదే అందుకే మరి నాకు వ్యూస్ వస్తాయి. అరే అది నా టాలెంట్ రా. నా పేరులోనే కమలపాకు చందా మదాక. నా సిగ్గు, నా లజ్జ. అరే ఇప్పుడు పర్స్పెక్టివ్ అని చెప్పి ప్రశ్నిస్తారా? నేను మళ్ళీ పర్స్పెక్టివ్ అని పెట్టుకుంటా. మా కర్మ అది. ఇగో ఇది నా గురించి నేను కొన్ని విషయాలు చెప్పుకున్నా. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లైక్ చేయొచ్చు, కమెంట్ చేయొచ్చు, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయొచ్చు. మన రాడ్ రోస్ట్ ఛానల్ ఉంటుంది ఇంకొకటి, దాన్ని కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా వీడియోస్ వస్తాయి. అండ్ ఇంకో విషయం, మళ్ళీ ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి. మనుషుల్నే చంపం కానీ గుడులు మాత్రం కూల్చాం. దీంట్లో ఈ అమ్మాయి చంపము గాని టెంపుల్స్ ని కూలగొడుతున్నాం అంటుంది. దీనిపైన వీడియో ఏ లెఫ్ట్ లాబీ వాడైనా చేశాడా? నేను చేశానా? లేదు. అట్లుంటావరా రియాలిటీ, అట్లుంటావరా న్యూట్రల్ ఉన్నా అన్న పేరుతో అందరూ ఎవడి సైడ్ వాడు ఉండేవాడేరా. అది చెప్పడానికే నేను ఈ వీడియో చేశాను. తప్పుంటే క్షమించండి, లేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.